హాయ్ ఫ్రెండ్స్. మనం ఎవ్రీ సమ్మర్ లానే ఈసారి కూడా మనం నేరేడు పళ్ళ తోటకైతే వచ్చేసాం. ఇది చూడండి ఎంత పెద్ద పెద్ద నేరేడు పళ్ళు ఉన్నాయో. ఇదంతా పెద్ద తోట అన్నమాట. ఎటు చూసినా కాయలు ఫుల్లుగా ఉన్నాయి. ఒక ఆయనైతే కోస్తున్నారు చెట్టెక్కి అమ్మడానికి అని చెప్పి. మాకైతే కోసుకోండి అని చెప్పారు. మాకొక కవర్ కూడా ఇచ్చారు. సో, నచ్చినవన్నీ కోసుకుంటున్నా. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా నల్లగా అయిపోయినాయి. మనకు తెలుసు కదా! నేరేడు పళ్ళు కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఎంత పెద్దగున్నాయో. టేస్ట్ చూసి చెప్తా మీకెలా ఉందో. చాలా చాలా బావున్నాయి. ఎంత పెద్దగున్నాయో. ఇందులో చిన్న సైజ్ కూడా ఉన్నాయండి. అవి కూడా చూపిస్తా నేను. అయి చూడండి నేరేడు పళ్ళు అసలెప్పుడైనా మీరిలా చూసారా? ఇంత చిన్నగా ఉన్నాయో. ఇవి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. నేను ఎలా ఉన్నాయో చూద్దాము. అందట్లేదు. ఎంత చిన్న నేరేడు పండు. చాలా చాలా బావుంది. వాటితో కంపేర్ చేస్తే చాలా బావుందసలు. నేను ఇవే కోసుకుంటాను. ఇలాంటివి చాలా ఉన్నాయంటండి. అంటే ఒక్కో చెట్టుకి ఒక్కో రకమైన పండుంది. చాలా రకాల చెట్లున్నాయిక్కడ. అబ్బా! ఇది చూడండి ఎంత పెద్ద గుత్తో. ద్రాక్ష పళ్ళ గుత్తులా ఉందసలు. నేరేడు పళ్ళ గుత్తు ఎంత బావుందో. అన్నీ తయారైపోయినాయి. మంచి బ్లాక్ కలర్ ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బావున్నాయి. అన్నీ నేనిలా కోస్తున్నా ఇప్పుడు. చాలా మామిడి తోటకు కూడా వెళ్దాం అనుకున్నాం. ఇటు చూడండి వర్షం ఎలా వచ్చేస్తుందో. మా పని ఆగిపోయింది. నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇంకోసారి రావాలి మామిడికాయలు కోసుకోవడానికి. పక్కనే ఉందంటున్నారు గానీ కొంచెం నడిచి ఎళ్ళాలంట. వర్షం పడుతుంది. ఇంక అందుకని చెప్పి ఒక్క నేరేడు పళ్ళు మాత్రం కోసుకుంటున్నాం. పాజిబిలిటీ ఉంటే గనక మామిడి తోట కూడా మీకు చూపిస్తా. అసలు ఈ నేరేడు పళ్ళయితే సూపరున్నాయండి. ఇలా అందిపించుకొని తింటుంటే భలే అనిపిస్తుందసలు. చూడండి ఎంత బావున్నాయో. అసలింత నేచురల్‌గా దొరుకుతాయసలు. హ్మ్. మీకక్కడో చెట్టు ఒకటి చిన్న కాయలు చూపిచ్చాను కదా! అందులో ఇది ఎన్ని గుత్తులు గుత్తులున్నాయో చూడండి. అమ్మో! నాకైతే భలే అనిపిస్తుందసలు. ఈ చెట్ల దగ్గర నుంచి కదలబుద్ధి కావట్లేదు. కానీ వర్షం వచ్చి మమ్మల్ని మొత్తం డిస్టర్బ్ చేసేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే గంధపు చెట్టండి. ఇక్కడ ఇవన్నీ కూడా గంధపు చెట్లే. నాకు వాళ్ళనడిగితే చెప్పారనమాట. ఇవి గంధపు చెట్లని. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తోట. ఎంట్రన్స్ ఇలా ఉందనమాట. మొత్తం లోపలన్నీ నేరేడు పళ్ళ తోటలు. అటు సైడ్‌కి లోపలికెళ్తే మామిడి తోటలున్నాయంట. మనం ఇప్పుడైతే మామిడి తోటకొచ్చాము. ఇవంతా మామిడి తోటన్నమాట. లోపలికెళ్ళి చూద్దాం కాయలు ఏ చెట్టుకున్నాయో. ఇదంతా బంగినమల్లండి. అటు సైడు రసాలున్నాయంట. ఇక్కడొక 2 కాయలున్నాయి చూడండి. ఇదైతే చిన్నగా ఉంది. అదైతే తయారయింది. కానీ అక్కడికెళ్ళి కొయ్యడం అంటే కొంచెం కష్టమే. ఇంకేమన్నా కొంచెం కిందకుండే ఏమైనా చెట్లున్నాయేమో చూద్దాం. ఇవన్నీ కూడా పెద్దగానే ఉన్నాయి చెట్లన్నీ. అక్కడైతే 2 కాయలు రాలున్నాయి. రాయలు రాలిన కాయల కంటే మనం కోసుకుంటే బావుంటది కదా! అని చెప్పి నేనింత దూరం వచ్చాను. ఇక్కడ ఒక కాయని చూడండి. నేనైతే ఎప్పుడు గుత్తులు గుత్తులుగా కాయలు చూసాను. ఇప్పుడైతే మొత్తం సీజన్ అయిపోయింది గదా! ఇంక వానలు స్టార్ట్ అయినాయంటే కోసేస్తారండి. అందుకని జెప్పి చెట్ల మీద కాయలైతే అక్కడక్కడ ఉన్నాయి. అదిగో అక్కడో కాయుంది, అదో కాయుంది. అవి కూడా పచ్చిగా ఉన్నాయి. ఇంకా అటువైపు ఇంకా చాలా ఉన్నాయి చెట్లు చూద్దాం అక్కడేమన్నా ఉన్నాయేమో. ఇదిగో ఇక్కడైతే ఒక 2 కాయలైతే రాలున్నాయి. ఇదైతే చిన్నగా ఉంది. ఇగో ఇక్కడ ఒక కాయ రాలింది చూడండి. కాలిన రాలిన కాయలు ఏరుకోవడమేనేమో ఇప్పుడు. ఇదిగో ఇదో కాయ. అగో అక్కడో కాయ ఉందండి. అరే! ఏదో తినేసింది. తోటంతా వెతికితే ఇక్కడైతే ఒక పండిన మామిడి పండయితే చూసానండి. దీని కింద కూడా బానే ఉన్నాయి కాయలు. ఇదిగో చూసారా? ఇప్పుడు ఇది కోయడం అనేది పెద్ద టాస్క్. ఇప్పుడు ఎలా కోయాలో ట్రై చేస్తా చెట్టెక్కడానికి. కానీ కొంచెం కష్టంగానే ఉందిది. కిందయితే చూడండి బర్డ్స్ ఎలా తినేసినాయో. ఇవన్నీ కూడా పండిపోయి రాలిపోయినాయి. గాలికనుకుంటా. మొత్తం తోటంతా వెదికితే మనకు దొరికింది ఒక్క కాయ పండింది. మిగతా అన్ని పచ్చిగా కొన్నేమో పాడైపోయి ఉన్నాయి. ఇక్కడ రసాలున్నాయండి. మనకైతే అందట్లేదని చెప్పి ఈ స్టిక్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక కాయ ఉంది కోద్దాం. ఒకటి ఇక్కడ ఒకటుంది. ఇది కొంచెం లోపలికుంది. కొయ్యడం కష్టమే. ఆ! సక్సెస్‌ఫుల్లీ కోసేసాను. ఇప్పుడు చూద్దాం ఇవి ఎలాగున్నాయో. ఇదిగో.
ఇవైతే చాలా బావుంటాయని జెప్తున్నారు. కాకపోతే 2 కాయలే ఉన్నాయి. ఇంకేమన్నా ఉన్నాయో చూద్దామా? ఇంకేమి లేవండి. ఇవన్నీ రసాలండి. ఇందులో అయితే ఒకటి తయారైంది. ఇది కోస్తున్నాను. మంచి కలరొచ్చింది. మరి టేస్ట్ ఎలా ఉంటదో తెలీదు. రసాలంటే ఆబ్వియస్‌లీ బావుంటాయి. ఒకసారి చాలా బావుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకేమన్నా ఉన్నాయేమో చూస్తాను. ఇది ఒక్కటే పండింది. ఇదిగో ఇక్కడోటుందండి. అది కొంచెం కష్టంగానే ఉంది కొయ్యడం. వావ్! గుర్తొచ్చేసింది. చూసారా? చాలా పుల్లగా ఉంటాయంట. పండితే మాత్రం చాలా టేస్ట్ ఉంది. ఒక కాయ కోసాను గదా! ఈ నేనైతే పప్పులో వేసుకుందామని చెప్పి ఇదైతే కోసుకున్నాను. ఈ మామిడి తోటలోనే నర్సరీ కూడా ఉందండి. ఇదంతా నర్సరీ అన్నమాట. ఎన్ని రకాల మొక్కలున్నాయో చూడండి. ఇంకా లోపల కూడా కొన్ని మొక్కలున్నాయి. అవి కూడా చూపిస్తా. ఇక్కడి నుంచి ఈ మహిసాగర్ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చల్లటి గాలి అబ్బా! చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడి నుంచి. చూడండి ఎన్ని రకాలున్నాయో. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఇది కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. లైక్ చూడ్డానికి మొగలి పువ్వులా ఉందిది. మరి ఇది ఏం ప్లాంటో నాకు తెలీదు. బర్డ్స్ చూడండి ఎంత బాగా కూస్తున్నాయో. ఇవన్నీ. ఇక్కడి నుంచి వ్యూ అయితే అదిరిపోతుందో సాగర్. ఏ నిమ్మకాయ చూడండి. ఇవి ఎందుకో శ్రద్ధ చేయట్లేదో ఏమో తెలీదు గానీ చాలా వరకు ఎండిపోయినట్టు ఒకలాగా అయిపోయినాయి. ఇక్కడ చూడండి ఈ ప్లాంట్ ఎంత బ్యూటిఫుల్‌గా, ఎంత క్యూట్‌గా ఉందో. ఇక్కడ అన్నీ కూడా చిన్ని చిన్ని ముక్కలున్నాయి. అక్కడైతే క్యాక్టస్ ఉన్నాయి. అందులో చాలా వెరైటీస్ ఉన్నాయసలు. ఇవన్నీ కూడా మనకి ఔట్‌డోర్ ప్లాంట్స్ అన్నమాట. చాలా చాలా బావున్నాయి. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి. నేనేమన్నా గులాబీ మొక్కలు ఉన్నాయేమో అని చూస్తున్నా. బట్ గులాబీ మొక్కలైతే నాకెక్కడా కనిపించలేదు. తులసిలో వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఔట్‌డోర్ ప్లాంట్స్ అన్నమాట. ఔట్‌డోర్ అండ్ ఇండోర్ మనం 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. సో, నాకైతే ఈ గార్డెన్ చాలా నచ్చింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.